హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు T1 అకాడమీ. ఐఎమ్ సుధీర్ కుమార్. ఎవరైతే ఏపీ హైకోర్టు జాబ్స్కి ప్రిపేర్ అవుతున్నారో ఏపీ ఆస్పిరెంట్స్కి ఒక సువర్ణమైనటువంటి అవకాశము, ఒక గుడ్ న్యూస్తో మీ ముందుకు రావడం జరిగింది. ఏపీ హైకోర్టు జాబ్స్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో ఆ అభ్యర్థుల కోసం అని చెప్పేసి మేము ఒక కొత్త ఇనిషియేటివ్తో మీ ముందుకు రావడం జరిగింది. అదే ఫ్రీ టెస్ట్ సిరీసు, అదేవిధంగా ఫ్రీ క్లాసెస్. సో ఎవరైతే సీరియస్గా ప్రిపేర్ అవుతున్నారో ఆ అభ్యర్థుల కోసం అని చెప్పేసి మేము ఏపీ హైకోర్టుకి సంబంధించిన సిలబస్ ఓరియంటర్లో ఒక టెస్ట్ సిరీస్ని తీసుకురావడం జరిగింది. అదేవిధంగా వీడియో క్లాసెస్ని కూడా పూర్తిగా ఫ్రీగా ఉచితంగా అందించబడుతుంది. ఏకైక ప్లాట్ఫామ్ T1 అకాడమీ. సో సింపుల్గా మీరు ఏం లేదండి, T1 అకాడమీకి సంబంధించిన టెలిగ్రామ్ ఛానల్ని కానీ, వాట్సాప్ ఛానల్ని కానీ, అదేవిధంగా T1 అకాడమీ వెబ్సైట్ని కనుక ఫాలో అయినట్లయితే ఈ టెస్ట్ సిరీస్కి సంబంధించిన మొత్తం వివరాలు తెలుస్తాయి. సో ఇప్పుడు నేను ఈ వీడియోలో బేసిక్గా టెస్ట్ సిరీస్ ఎప్పుడు లాంచ్ చేయబోతున్నాము, అదేవిధంగా టెస్ట్ సిరీస్ ప్యాటర్న్ ఏ విధంగా ఉండబోతుంది, ఎస్పెషల్గా ఈ టెస్ట్ సిరీస్లో ఏమేమి సబ్జెక్ట్స్ కవర్ చేయబోతున్నాం అని చెప్పబోతున్నాను. బేసిక్గా మనకి జూనియర్ అసిస్టెంట్ కానీ, రికార్డ్ అసిస్టెంట్ కానీ ఏ సబ్జెక్ట్ తీసుకున్నా, అంటే ఏ పేపర్ తీసుకున్నా, ఏ పోస్టుకు సంబంధించి అయినా కానీ మనకి జనరల్ నాలెడ్జ్, అదేవిధంగా ఇంగ్లీష్, సో 2 సెక్షన్స్ ఉండడం జరిగింది. జనరల్ నాలెడ్జ్కి 40 మార్క్స్, అదేవిధంగా ఇంగ్లీష్ కూడా 40 మార్క్స్ వరకు వెయిటేజ్ ఉండడం జరిగింది. మొత్తంగా మనకి 80 మార్క్స్కి పేపర్ ఉండబోతుంది. సో జనరల్ అవేర్నెస్ అనేది మనకి ఏదైతే ఆ సెక్షన్ ఉందో అది పక్కన పెడితే జనరల్ నాలెడ్జ్, అదేవిధంగా మనకి ఈ ఇంగ్లీష్ సంబంధించి 80 క్వశ్చన్స్కి పేపర్ ఉండబోతుంది. సో ఈ 2 సెక్షన్స్ని కవర్ చేస్తూ మేము టెస్ట్ సిరీస్ తీసుకురాబోతున్నాం. ఈ టెస్ట్ సిరీస్ మొత్తంగా కూడా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. ఒక్క పైసా అవసరం లేదండి. సింపుల్గా మీరు T1 అకాడమీ వెబ్సైట్లోకి వెళ్ళి సింపుల్గా రిజిస్టర్ అయ్యి ఆ టెస్ట్ సిరీస్ని అటెంప్ట్ చేయొచ్చు. ఓకే. సో ఇక్కడ ఇంకోటి ఏంటంటే, మేము టెస్ట్ని ఏ విధంగా కండక్ట్ చేస్తున్నామంటే, ప్రధానంగా మనకి పేపర్లో 2 సెక్షన్స్, ఓకే, 2 సెక్షన్స్ ఉంటున్నాయి. ఒకటి వచ్చేసి జనరల్ నాలెడ్జ్ జీకే, ఇంకోటి వచ్చేసి ఇంగ్లీష్. ఓకే, ఇంగ్లీష్. సో మనకు జనరల్ నాలెడ్జ్ నుంచి 10 టాపిక్స్ లైక్ ఇండియన్ హిస్టరీ, ఆర్ట్ అండ్ కల్చర్, పాలిటీ, ఎకానమీ, జాగ్రఫీ, అవార్డ్స్, స్పోర్ట్స్, అదేవిధంగా మనకి కరెంట్ అఫైర్స్, ఇలా 10 సెక్షన్స్ చేయడం జరిగింది. సో ఈచ్ సెక్షన్ అంటే మేము అలా చేసాం. ఈచ్ సెక్షన్ నుంచి 2 టెస్టులు ఉండబోతున్నాయి. సో మొత్తంగా ఎన్ని టెస్టులు అండి? మొత్తం 10 సెక్షన్స్కి 20 సెక్షనల్ టెస్టులు ఇవ్వబోతున్నాం. సో ఒక్కొక్క సెక్షనల్ టెస్ట్ వచ్చేసి మీకు ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి? 40 క్వశ్చన్స్ ఉండడం జరుగుతుంది. ఎన్ని క్వశ్చన్స్? 40 క్వశ్చన్స్ ఉండడం జరుగుతుంది. అదేవిధంగా ఈ జనరల్ స్టడీస్కి సంబంధించి ఈ 20 టెస్టులే కాకుండా మళ్ళీ సెక్షనల్ గ్రాండ్ టెస్టులు కూడా ఉండడం జరిగింది. సెక్షనల్ గ్రాండ్ టెస్ట్లో వచ్చేసి మనకి 5. మొత్తం ఒక జనరల్ నాలెడ్జ్ సెక్షన్ నుంచే మనకి జనరల్ నాలెడ్జ్ సెక్షన్ ఏదైతే ఉందో ఈ జనరల్ నాలెడ్జ్ సెక్షన్ నుంచి మొత్తము 25 టెస్టులు ఇవ్వబోతున్నాం. సో ఒక్కొక్క టెస్ట్ 40 క్వశ్చన్స్ కలిగి ఉంటుంది. సో పూర్తిగా ఫ్రీ. మీరు ఎగ్జామ్ అటెంప్ట్ చేసినాక, ఎగ్జామ్ సబ్మిట్ చేసాక మీరు అక్కడే ఎక్స్ప్లెనేషన్ కూడా చదువుకోవచ్చు. ఓకే. సో పూర్తిగా 25 టెస్టులు ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో 20 సెక్షనల్ టెస్టులు, అంటే ఇండియన్ ఆర్ట్ అండ్ కల్చర్ ఏదైతే ఉందో మనకి స్పెసిఫిక్గా మెన్షన్ చేయడం జరిగింది సిలబస్లో, దానికి సంబంధించి 2 టెస్టులు, ఇండియన్ హిస్టరీకి సంబంధించి 2 టెస్టులు, జాగ్రఫీకి సంబంధించి 2 టెస్టులు, పాలిటీకి సంబంధించి 2 టెస్టులు, అదేవిధంగా ఎకానమీకి సంబంధించి 2 టెస్టులు, స్పోర్ట్స్ అండ్ అవార్డ్స్ ఏదైతే ఉందో వాటి నుంచి 2 టెస్టులు, ఓకే, రీసెర్చ్ల గురించి జనరల్ సైన్స్ నుంచి 2 పేపర్లు, ఈ విధంగా మొత్తం 20 సెక్షనల్ టెస్టులు. ఓకే. అదేవిధంగా 5 గ్రాండ్. సో ఈ ఒక్క సెక్షన్ నుంచే మేము 25 టెస్టులు ఇవ్వబోతున్నాం. అదేవిధంగా మనం ఇంగ్లీష్ కనుక చూసుకున్నట్లయితే ఇంగ్లీష్లో మనకు 1 వర్డ్ సబ్స్టిట్యూషన్, యాంటోనమీస్, సినోనమీస్, ఈ విధంగా ఉన్నాయి కదా, ఫ్రేజల్స్, అదేవిధంగా రీడింగ్ కాంప్రెషన్. సో ఇక్కడ నుంచి కూడా 10 సబ్ టాపిక్స్ చేయడం జరిగింది. 10 సబ్ టాపిక్స్. సో ఒక్కొక్క సబ్ టాపిక్ నుంచి 2 టెస్టులు ఇవ్వడం జరుగుతుంది. సో ఒక్కొక్క టాపిక్ నుంచి మనకి ఎన్ని టెస్టులు? 2 టెస్టులు. సో ఈచ్ టెస్ట్ కంటెంట్ సేమ్ 40 క్వశ్చన్స్.
ఓకే. సో మనకు సినానిమ్స్ తీసుకుంటే 40 క్వశ్చన్స్, అదేవిధంగా యాంటోనిమ్స్ తీసుకుంటే మనకు 40 క్వశ్చన్స్, ఫ్రేజెస్ తీసుకుంటే 40 + 40 80. అదేవిధంగా మనకి 1 వర్డ్ సబ్స్టిట్యూషన్ కనుక తీసుకున్నట్లయితే 2 టెస్టులు. ఈ విధంగా మొత్తము 20 టెస్టులు, 20 సెక్షనల్ టెస్టులు కవర్ చేయబోతున్నాం. ఓకే. అదేవిధంగా మొత్తం సిలబస్ ఏవైతే మొత్తం సిలబస్ ఉందో ఆ సిలబస్ నుంచి మళ్ళీ ఇంగ్లీష్ సెగ్మెంట్ నుంచి 5 సెక్షనల్ టెస్టులు, మొత్తం 25 సెక్షనల్ టెస్టులు. ఓకే. మొత్తంగా 25 ఇంగ్లీష్ టెస్టులు ఇవ్వబోతున్నాం. సో ఇదంతా కూడా ఫ్రీగానే ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా క్లాసెస్, ఎస్పెషల్లీ ఇంగ్లీష్కి సంబంధించి క్లాసెస్ కూడా, అదేవిధంగా జనరల్ స్టడీస్కి సంబంధించి కూడా క్లాసెస్ అనేటివి ఇవ్వడం జరుగుతుంది. రోజు ఒక టెస్ట్ అనేది అప్డేట్ అవుతూ ఉంటుంది. సో ఆ టెస్ట్ మీరు అటెంప్ట్ చేయండి, ఆ ఎక్స్ప్లెనేషన్స్ వినండి. అదేవిధంగా అక్కడ మేము ఆన్సర్ వెంబడే మేము ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఇదంతా కూడా పూర్తిగా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే సీరియస్గా ప్రిపేర్ అవుతున్నారో, అదేవిధంగా ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో మీ ఫ్రెండ్స్ కానీ, మీ రిలేటివ్స్ కానీ, మీ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ కానీ ఎవరైనా ప్రిపేర్ అవుతున్నట్లయితే వారికి ఈ వీడియో షేర్ చేయండి. మా ప్లాట్ఫామ్ T1 అకాడమీలో మేము ఫ్రీగా ఈ టెస్ట్లు అనేటివి ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఫ్రీగా వీడియో క్లాసెస్ అనేటివి కూడా ఇవ్వడం జరుగుతుంది. యూట్యూబ్లో T1 అకాడమీ ఛానల్లో ఫ్రీగా ఇవి ఇవ్వడం జరుగుతుంది. సార్ మరి ఎప్పటి నుంచి ఈ క్లాసెస్ కానీ ఈ టెస్ట్ సిరీస్ కానీ అవైలబుల్గా ఉంటుంది అని అంటే, మనకి జూలై 10th నుంచి, జూలై 10th నుండి ఈ టెస్ట్ సిరీస్ అండ్ క్లాసెస్ అనేటివి అవైలబుల్గా ఉంటాయి. ఓకే. సో క్లాసెస్ డైలీ పోస్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా టెస్ట్ సిరీస్ సంబంధించి కూడా మేము వెబ్సైట్లో జనరల్ స్టడీస్ ఏదైతే ఉందో ఆ సెక్షన్ అనేది జూలై 10th నుంచి అయితే పక్కా స్టార్ట్ అవుతుంది. ఇంగ్లీష్ అనేది మేము త్వరలో అనౌన్స్ చేయడం జరుగుతుంది. సో ఇంగ్లీష్ టెస్ట్ సిరీస్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందని, కానీ 100% చెప్తున్నాము, టెస్ట్ సిరీస్ అనేది ఖచ్చితంగా కండక్ట్ చేస్తాము. జనరల్ స్టడీస్ మాత్రం మీకు ఆల్రెడీ అవైలబుల్గా స్టార్ట్ అయిపోతుంది 10th నుంచి. ఇఫ్ ఇట్ ఈస్ పాసిబుల్ వీ విల్ స్టార్ట్ ఇంగ్లీష్ ఆల్సో ఫ్రమ్ 10th ఆన్వర్డ్స్. ఓకే. 10th నుంచే మేము ఇంగ్లీష్ కూడా స్టార్ట్ చేయడానికి రెడీగా ఉన్నాము. ఓకే. సో జూలై 10th నుంచి మాత్రం మీకు డైలీ టెస్ట్ సిరీస్ అనేది కంపల్సరీగా అవైలబుల్గా ఉంటుంది. సింపుల్గా మీరు t1academy.in అని టైప్ చేస్తే మా వెబ్సైట్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. వెబ్సైట్లో ఫస్ట్ మీకు స్క్రోలింగ్లోనే ఫస్టే కనిపిస్తుంది ఏపీ టెస్ట్ సిరీస్, ఏపీ హైకోర్టు టెస్ట్ సిరీస్ అని చెప్పేసి. దాని మీద క్లిక్ చేయగానే మీకు ఇక్కడ టెస్ట్లకు వెళ్ళడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఇరు అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో, అటు తెలుగు మీడియం అభ్యర్థులు, ఇటు ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులు, మీకు ఉపయుక్తంగా ఉండే వాళ్ళకి ఉండే విధంగా మేము ఈ టెస్ట్ సిరీస్ని డెవలప్ చేయడం జరిగింది. తెలుగు మీడియం వాళ్ళు తెలుగులో అటెంప్ట్ చేయవచ్చు, ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఇంగ్లీష్లో అటెంప్ట్ చేయవచ్చు. ఏది జనరల్ స్టడీస్ వరకు మాత్రం. కానీ ఇంగ్లీష్ మాత్రం ఒకే లాంగ్వేజ్లో ఉంటుంది, ఎందుకంటే అది ప్యూర్లీ సబ్జెక్టివ్ కాబట్టి అది మాత్రం కంప్లీట్గా ఇంగ్లీష్లోనే ఉండడం జరుగుతుంది. ఓకే. దీనికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే మా నుంచి ఒకే ఒక రిక్వెస్ట్ అండి, ఎవరైతే సీరియస్గా ప్రిపేర్ అవుతున్నారో మీ బ్రదర్స్కి, మీ సిస్టర్స్కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి, వారికి అవేర్నెస్ క్రియేట్ చేయండి. అంటే అనవసరంగా కోచింగ్ ఇన్స్టిట్యూట్స్లలో డబ్బులు పే చేసేసి క్వాలిటీ కంటెంట్ లేకుండా టెస్ట్ సిరీస్ అటెంప్ట్ చేయకండి. మా దగ్గర మేము ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. సో ఫ్రీగా ఇస్తున్నాం కదా అని చెప్పేసి ఏదో నార్మల్గా కాదండి, చాలా రీసెర్చ్ ఓరియంటలో గతంలో అడిగినటువంటి క్వశ్చన్స్ని బేస్ చేసుకొని ఇప్పుడు కూడా మారినటువంటి సిలబస్కి అనుగుణంగా ఈ టెస్ట్లని రూపొందించడం జరిగింది. సో ఈ సువర్ణ అవకాశాన్ని వినియోగించుకోండి. అదేవిధంగా మీరు చేయాల్సిందల్లా ఒకటే, T1 అకాడమీకి సంబంధించినటువంటి టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది. T1 అకాడమీ అని మీరు టెలిగ్రామ్లోకి వెళ్ళి టైప్ చేస్తే T1 అకాడమీకి సంబంధించిన టెలిగ్రామ్ ఛానల్ వస్తుంది. దాంట్లో మీరు జాయిన్ అవ్వండి. జాయిన్ అవ్వినాక మీకు సంబంధించిన మొత్తం ఈ టెస్ట్ సిరీస్ కానీ, అదేవిధంగా ఇంపార్టెంట్ నోట్స్ ఏదైనా ఉన్నా కానీ మేము అందులో పోస్ట్ చేస్తాం. అదేవిధంగా జనరల్ నాలెడ్జ్కి సంబంధించి మాత్రం నేను ఒకటే అష్యూరెన్స్ ఇవ్వగలుగుతా. ఏంటి అంటే మ్యారథాన్ సెషన్స్, అంటే క్విక్ రివిజన్ క్లాసెస్ అనేవి ఏపీ హైకోర్టు వాళ్ళకి ఖచ్చితంగా అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారి కోసం అని చెప్పేసి వీలైనన్ని సబ్జెక్ట్స్, నా ద్వారా వీలైనన్ని సబ్జెక్ట్స్ క్విక్ రివిజన్ క్లాసెస్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. అది కూడా T1 అకాడమీ యూట్యూబ్ ఛానల్లో ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్ టెస్ట్ సిరీస్ కంప్లీట్ అయిపోతుంది. సో టెస్ట్ సిరీస్ తర్వాత ఎగ్జామ్ డ్యూరేషన్ను బట్టి, ఎగ్జామ్ డేట్స్ని బట్టి ఆ క్విక్ రివిజన్ క్లాసెస్ అనేటివి కూడా ఇవ్వడం జరుగుతుంది. సో మీరు చేయాల్సిందల్లా ఒకటే, దయచేసి ఈ వీడియోని వీలైనంత మెంబర్స్కి షేర్ చేయండి. ప్లీజ్ అవేర్ దెమ్. ఓకే. థ్యాంక్ యూ సో మచ్. ఈ సువర్ణ అవకాశాన్ని ఉపయోగించుకోండి. థ్యాంక్ యూ సో మచ్.